చెన్నూరు సీఐ దేవేందర్రావు వ్యవహారం జిల్లాలో ఉద్రిక్తత సృష్టించింది. యూరియా కోసం ధర్నా చేస్తున్న రైతులకు మద్దతు తెలిపిన మాజీ కౌన్సిలర్ అనిల్పై సీఐ దాడి చేశారు. ఘటనపై వెంటనే స్పందించిన బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. సీఐ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక నేతలు శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధులను రౌడీలా ట్రీట్ చేయడం సిగ్గుచేటని మండిపడ్డ బీఆర్ఎస్ నాయకులు రైతులు రోడ్డెక్కకుండా యూరియా అందించండి, కానీ మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేయొద్దంటూ హెచ్చరించారు. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మా ఏకైక డిమాండ్ మేము చెప్తా ఉన్నాం. ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ గులాబీ కండు వేసుకున్న ఏ ఒక్క నాయకుని కార్యకర్తని మీరు పల్చగా ఉన్నారు, భూమి లేదు, వీడితో ఏమైందంటే వేల సంఖ్యలో గద్దెల లెక్క వాడతాం, పొడుచుగా తింటామని చెప్తా ఉన్నాం. అది పోలీస్ అయినా పర్లే, కాంగ్రెస్ పార్టీ అయినా పర్లే, ఎవరైనా పర్లే, గులాబీ కండువా వేసుకున్న వ్యక్తి మీద చెయ్యి పడితే వందల వేల సంఖ్యలో జైలు పడతాయని ఇదే దీనికి నిదర్శనమని తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.